షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒసేయ్, రాత్రి నువ్వు కోపంగా వెళ్ళినప్పుడే ఇలాంటి ఆలోచనలు, దుర్మార్గపు పనులు చేస్తావని నేను గెస్ చేశాను. అందుకే సెటప్ ని అటు ఇటు మార్చాను. ఎలా ఉందమ్మా ట్రీటు? ఆ కంగారులో ఇవేవి నువ్వు గమనించవే. నీ చేత్తోనే నీ సామాన్లు, నీ మండపము నువ్వే చెరుపుకున్నావు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదే. అర్థమైందా వెంకటలక్ష్మి? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఇంటెలిజెన్సీ ఆఫ్ తులసి. అండర్స్టాండ్? కానీ 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 నీ సామాన్లన్నీ త్వరగా నీ ప్లేస్కి షిఫ్ట్ చేసుకో. అవతల పంతులు గారు వచ్చే టైం అయింది. చేసుకో చేసుకో. మోహన్ చూస్తుంది చాలేవే. సదురుకో సామాన్లు. నేను నా సామాన్లన్నీ సదురుకొని పూజ చేసుకోవాలి. ఎంత పని చేసావే. కష్టపడి నేను చేసుకున్న ఏర్పాట్లన్నీ నా చేతులతోనే పాడు చేయిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను. గొణుక్కో, బాగా గొణుక్కో. నువ్వెంత గొణుక్కున్నా రెండే. రెండేంటి? దొంగ చేతికి తాళం చెవిచ్చే సంగతి నీకు తెలిసింది కదా. ఈ రెండు సంగతి కూడా అలాగే తెలుస్తుంది లేవే. త్వరగా సర్దుకో. రాహుల్ ఫోటో వచ్చిందా? ముందు ఫోటో వచ్చింది, తర్వాత రాహుల్ వస్తాడు. వస్తే కలిసి కూర్చొని పోజ్ చేస్తానా? మేహూనా, నేను చేయిస్తాగా. అమ్మో, పంతులు గారు వచ్చే టైం అయింది. వెళ్ళి వినాయకుడిని తేవాలి. ఆదిత్య, ఏంటి తులసి? పద. మనం వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొద్దాం అనుకున్నాం కదా, వెళ్ళి తీసుకొద్దాం. పద పద.